ఆదాయానికి మించిన ఆస్తుల కేసులో పంచాయతీరాజ్ శాఖ రిటైర్డ్ ఎస్సీ కల్లేపల్లి శ్రీనివాసరావును ఏసీబీ అధికారులు అరెస్ట్ చేశారు. విశాఖ, సాలూరు, హైదరాబాద్ సహా 5 చోట్ల ఏసీబీ అధికారులు జరిపిన సోదాల్లో అక్రమ ఆస్తులకు సంబంధించిన కీలక ఆధారాలను స్వాధీనం చేసుకున్నారు. వివిధ డాక్యుమెంట్లతో పాటు 3 ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, 2 ప్లాట్లు, 18.57 ఎకరాల వ్యవసాయ భూమిని గుర్తించారు. 61.87 లక్షల నగదు, సుమారు 2.5 కిలోల బంగారం, 20 కిలోలకు పైగా వెండి, కారు, ద్విచక్ర వాహనంతో పాటు విలువైన గృహోపకరణాలను గుర్తించినట్లు ఏసీబీ అధికారులు తెలిపారు. సోదాల్లో 5 బ్యాంకు లాకర్ తాళాలు లభించాయని, ఇవాళ లాకర్లు తెరుస్తామని చెప్పారు. మరింత సమాచారం మా ప్రతినిధి విక్రమ్ అందిస్తారు. విక్రమ్, రాష్ట్ర ప్రభుత్వం విశాఖ ఏజెన్సీ పరిధిలో పెద్ద ఎత్తున గిరిజనులకు సంబంధించి రోడ్ల సమస్య పెద్ద ఎత్తున నెలకొంది. ఈ నేపథ్యంలో మావోయిస్టు ప్రభావిత ప్రాంతాలకు కూడా రాకపోకలకు సంబంధించి ఇబ్బందులు కలుగుతున్న నేపథ్యంలో రోడ్డు కనెక్టివిటీని పెద్ద ఎత్తున పెంచాలని భావించి వివిధ కీలకమైనటువంటి ప్రాజెక్టులను ప్రభుత్వం మంజూరు చేసింది. ఈ రహదారుల నిర్మాణానికి సంబంధించి కూడా కొన్ని కోట్ల రూపాయల ప్రాజెక్టులను మంజూరు చేయడంతో పాటుగా యుద్ధ ప్రాతిపదికన వాటిని కంప్లీట్ చేయడానికి సంబంధించి కూడా పంచాయతీరాజ్ శాఖకు నివేదించింది. ఈ నేపథ్యంలో పంచాయతీరాజ్ శాఖలో ఎస్సీగా పనిచేస్తున్నటువంటి కళ్ళేపల్లి శ్రీనివాసరావు ఈ ప్రాజెక్టులలో చేపట్టినటువంటి పనుల ఆధారంగా కూడా పెద్ద ఎత్తున అక్రమాస్తులను సంపాదించినట్టు తాజాగా ఏసీబీ చేసినటువంటి దాడుల్లో తాటితల్లమైంది. ఇక్కడ ఎస్సీగా పనిచేస్తున్న కాలంలో పాడేరు, అదేవిధంగా చింతపల్లి, అరకు ప్రాంతాల్లో పెద్ద ఎత్తున ఈ రోడ్లు మంజూరు చేయడం, అదేవిధంగా దానికి సంబంధించి సామాగ్రి కొనుగోలులో కమిషన్లు తీసుకోవడం, అంతేకాకుండా ఏదైతే రోడ్డు కంప్లీట్ అయిన తర్వాత కాంట్రాక్టర్లు బిల్లు పెట్టిన సమయంలో ఆ బిల్లులు మంజూరు చేయడానికి కూడా తన వరకు కొంత పర్సెంటేజ్ కావాలని చెప్పి డిమాండ్ చేయడం, ఈ రకంగా కూడా కొన్ని పెద్ద ఎత్తున అక్రమాస్తులను కొల్లేపల్లి శ్రీనివాసరావు సంపాదించినట్టు ఏసీబీ వర్గాలు తాజాగా తెలుపుతున్నాయి. ఏసీబీ అధికారులు నిన్న ఉదయం నుంచి 5-6 చోట్ల ఈ సోదాలు నిర్వహించిన సమయంలో కళ్లు చెదిరే రీతిలో ఆయన అక్రమాస్తులను చూసి ఏసీబీ అధికారులే నెవరిపోవలసినటువంటి పరిస్థితి నెలకొంది. వేగంగా ఆయనకు ఉన్నటువంటి కేవలం ఇంట్లోనే దాదాపు 2.5 కిలోల బంగారం, 20 కిలోలకు పైన వెండి ఆభరణాలు స్వాధీనమయ్యాయి. మరొక 5 లాకర్ల స్థలాలకు సంబంధించి కూడా ఆయన నివాసంలో ఏసీబీ అధికారులకు లభ్యమయ్యాయి. బ్యాంకుల్లో ఈ లాకర్లను తెరిస్తే కనుక ఇంకెంత బంగారం, ఇంకా ఎంత వెండి ఉంది, ఇంకా ఎంతంత అక్రమాస్తులు ఉన్నాయనేది కూడా ఈ రోజు మరి కాసేపట్లో వాటిని తెరవడానికి సంబంధించి ఏసీబీ అధికారులు సన్నాహాలు చేస్తున్నారు. అంతేకాకుండా కళ్ళేపల్లి శ్రీనివాసరావు తన కుటుంబీకులు, అదేవిధంగా సమీప బంధువుల పేరిట పెద్ద ఎత్తున అక్రమాస్తులను సంపాదించినట్టు కూడా వెల్లడింది. హైదరాబాద్ లో ఉంటున్నటువంటి తన కుమార్తె పేరిట దాదాపు 30 లక్షల నగదు, అదేవిధంగా విశాఖ, అదేవిధంగా సాలూరు, పార్తీపురం ప్రాంతాల్లో ఇళ్ల స్థలాలు, అదేవిధంగా పంట పొలాలను కూడా కొనుగోలు చేసినట్టు ఏసీబీ అధికారులు చేసినటువంటి సోదాల్లో డాక్యుమెంట్లు లభ్యమయ్యాయి. ఈ రకంగా కూడా ఈ కళ్ళేపల్లి శ్రీనివాసరావు భారీ ఎత్తున అక్రమాస్తులు, అవినీతిగా సంపాదించినట్టు కూడా ఏసీబీ అధికారులు గుర్తించి ఆయన్ని నిన్న సాయంత్రం అరెస్ట్ చేశారు. అయితే ఆయన కస్టడీలోకి తీసుకుని మరికొంత సమాచారాన్ని రాబట్టాలని చెప్పి ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. ఈ కేసులకు సంబంధించి కూడా మరింత లోతుగా దర్యాప్తు చేస్తే కనుక ఈ బ్యాంకు లాకర్లో తెరిస్తే బంగారం, గోల్డ్తో పాటుగా కూడా నగదు ఉందా, ఇంకా ఎక్కడైనా సరే పంట పొలాలు, ఏదైనా ఫ్లాట్లు ఆస్తులు ఉన్నాయా అన్న దానికి సంబంధించి కూడా స్పష్టమయ్యే అవకాశం కనిపిస్తుంది. ఇప్పటి వరకు ఏసీబీ అధికారులు ఉన్నటువంటి ప్రభుత్వ మార్కెట్ విలువ ప్రకారం చూసుకుంటే కనుక దాదాపు 30 కోట్ల వరకు కూడా ఈ అక్రమాస్తుల విలువ ఉంటుందని చెప్పి అంచనా వేస్తున్నారు. మరికొన్ని సోదాలు కూడా చేయాలని చెప్పి ఏసీబీ అధికారులు భావిస్తూ ఉన్నారు. సుమా, థాంక్యూ.